Hi friends, welcome to Gifted Maths by Shravan Kumar. Today our topic is percentages. Percentages already 5 videos complete అయిపోయాయి. ఇది 6th వీడియో అనమాట. ఈరోజు నేను చెప్పబోయే కాన్సెప్ట్స్ మీకు అర్థం కావాలంటే ప్రీవియస్ వీడియోస్ చూడాలన్నమాట. ఎందుకంటే దాంట్లో బేసిక్స్ ఎలాబరేట్గా డిస్కస్ చేయడం జరిగింది. మీకు ఆ వీడియోస్ లింక్స్ కావాలంటే పైన టాప్ ఐకార్డ్స్లో ఆ వీడియోస్ లింక్స్ ఇస్తాను, వాటిని చూసేయండి. ఎందుకంటే బేసిక్స్ నుంచి మీకు చాలా బెనిఫిట్ పొందుతారు. అంటే ఎలిమెంటరీ మెథడ్స్ నేర్చుకుంటే మీకు స్ట్రాంగ్ మెథడ్స్ డెవలప్ చేయడం ఈజీ అయిపోతుంది అనమాట. ఈరోజు చేయబోయే ఏంటంటే బేసిక్స్ మీద డిపెండ్ అయ్యి చేయబోతున్నాను అనమాట. పర్సంటేజ్ ఫ్రాక్షన్ వాల్యూ నుంచి చేయబోతున్నాను. ఇంకా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఎందుకు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అనమాట. గిఫ్టెడ్ మ్యాథ్స్ బై శ్రావణ్ కుమార్ అని టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏ బుక్ రిఫర్ చేసి చేయాల్సిన అవసరం లేదు. ఈ పీడిఎఫ్ చేసుకుని వెళ్ళిపోతే చాలా ఉంటాయి. ఎందుకంటే చాలా క్వశ్చన్స్, చాలా మోడల్స్ దీంట్లో కవర్ చేశాను. ప్రీవియస్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది అన్నమాట. బెస్ట్ కలెక్షన్ అన్నమాట. ఓకేనా, ఈరోజు ఎలక్షన్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. చూడండి, 15th క్వశ్చన్. రాఘవ్ స్పెండ్ 80% ఆఫ్ హిస్ ఇన్కమ్ ఇఫ్ హిస్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 12% అండ్ ది సేవింగ్స్ డిక్రీజ్డ్ బై 10%. ఓకేనా, రాఘవ్ స్పెండ్ అంటాం 80% ఇన్కమ్ వస్తుంది కదా, శాలరీ ఇన్కమ్, లేకపోతే 1 yearలో జనరేట్ చేసిన ఇన్కమ్ ఉంటుంది కదా, దాంట్లో 80% స్పెండ్ చేశాడట. అయితే ఇన్కమ్ ఎంత అయింది? ప్రీవియస్ దానికి ఇప్పటికి 12% ఇంక్రీజ్ అయింది. సేవింగ్ ఎంత డిక్రీజ్ అయింది? ఇక్కడ డిక్రీజ్ అనేది 10% డిక్రీజ్. దెన్ వాట్ విల్ బి ది పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ దిస్ ఎక్స్పెండిచర్? దీన్ని చూడండి. ఫస్ట్ ఇక్కడ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు, ఇన్కమ్ని మామూలుగా ఇట్లా రాసుకుంటాను. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ మనం రాసుకోవచ్చా? ఇదే కదా ఎక్స్పెండిచర్ అంటే ఎంత మనం ఖర్చు చేసేది అని మనం ఎంత మిగిల్చాం. సేవింగ్ అంటే ఏంటంటే మనం మిగిల్చింది అనమాట. ఈ రెండింటిని యాడ్ చేస్తేనే కదా ఇన్కమ్ అయ్యేది. ఓకేనా, కొంతమంది ఏం తీసుకుంటారంటే 100 అని తీసుకుంటారు అనమాట. ఇన్కమ్ని ఏమనుకుంటారంటే 100 అని తీసుకుంటారు. దాంట్లో 80% స్పెండ్ అయ్యి 80 అని 20 సేవింగ్ అని అంటారు. ఇలా తీసుకోవటం వల్ల ఏంటంటే కొన్ని సమ్స్ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఎలా తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, 80% అంటే ఏంది? 80/100. 80/100 ఏమైనా రాసుకోవచ్చు ఫ్రాక్షన్ వాల్యూలో. ఏమైనా రాసుకోవచ్చు అండి? 4/5 అని రాసుకోవచ్చు అనమాట. ఈ 4/5లోని ఈ 5 అనేది ఏంటంటే ఇక్కడ చూసి హాఫ్ తర్వాత ఏముంది? ఇన్కమ్ ఉంది. 80% ఆఫ్ ఇన్కమ్ అని కదా. ఈ 5 అనేది హాఫ్ తర్వాత ఏదైతే వస్తుందో అది అవుతుంది అనమాట, ఇన్కమ్ అవుతుంది. ఈ 4 ఏంది? హాఫ్కు ముందు ఏమన్నాడు? స్పెండ్ అన్నాడు కదా. ఈ స్పెండ్ అనేది ఈ 4 అనమాట. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చూడండి. ఈ 80% అనేది ఎక్కడి నుంచి వచ్చింది? రాఘవ్ స్పెండ్ 80% ఆఫ్ హిస్ ఇన్కమ్. 80% అంటే ఏంది? ఫ్రాక్షన్ వల్ల 80/100. 80/100 అంటే 4/5. ఈ 5 అనేది ఏంది? హాఫ్ తర్వాత ఏదైతే ఉందో దాని ఇన్కమ్ అవుతుంది అనమాట. హాఫ్ తర్వాత ఏముంది? ఇన్కమ్ ఉంది కాబట్టి ఈ 5 అనేది ఇన్కమ్ అనమాట. ఈ 4 అనేది ఏంది? హాఫ్కు ముందేముంది? 4 అనేది ఏంది? హాఫ్కి బిఫోర్ ఏముంది? స్పెండ్ అని ఉంది కాబట్టి ఈ 4 అనేది స్పెండ్ అని అర్థం అనమాట. ఇప్పుడు చూడండి, ఇన్కమ్ ఎంత? 5 కదా, ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్ 5 అని తీసుకున్నా. చెప్పా కదా, ఈ క్లారిటీగా అర్థం చేసుకోండి. ఇది బేసిక్ నుంచి డెవలప్ చేసింది. మీరు ప్రీవియస్ వీడియోలు కనుక చూస్తే ఇది ఎందుకు తీసుకుంటున్నారో అర్థమైపోతుంది. హాఫ్ ఏంది, బిఫోర్ ఏంది అని అర్థమవుతుంది. ఇది 5 అనమాట. ఎక్స్పెండిచర్ ఎంత? ఎక్స్పెండిచర్ అన్న స్పెండ్ అని ఒకటే కదా, 4. మరి ఇక్కడ ఏంది? ప్లస్ కదా. 5 ఇప్పుడు అవుతుంది, 4 ఆల్రెడీ అయిపోయింది. ఇంకా సేవింగ్ ఏమంత అవుతుంది? 1 అవుతుంది కదా, అంతే కదా. 4 + 1 ఏమవుతుంది? 5 అవుతుంది. ఇప్పుడు దీన్ని నేనేమని తీసుకుంటున్నాను అంటే ఇన్కమ్ వచ్చేసి 500 అని తీసుకుంటున్నాను. తీసుకోవచ్చు కదా. ఇಷ್ಟು ఎక్స్పెండిచర్ అంతా 400. దీన్ని 100తో మల్టిప్లై చేసినప్పుడు దీన్ని కూడా 100 తోటి మల్టిప్లై చేయాలి. ఇంటూ సేవింగ్ ఎంత? 100. అంతే కదా. 400 100తో మల్టిప్లై చేశారు. ఇప్పుడు ఎక్స్పెండిచర్ 400, ఇన్కమ్ 500, సేవింగ్ 100. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ చేసి 12% అట. 12% దీని మీద ఇంక్రీజ్ చేయండి. 12%. పర్సెంట్ అంటే ఏంది? 2 zeros క్యాన్సిల్ అని చెప్పే కదా. అప్పుడు ఏం మిగులుతుంది? 12 × 5 ఎంత? 60 అనమాట. ఓకేనా, 60 ఇంక్రీజ్ అయింది ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది? సేవింగ్ డిక్రీజెస్. దీని గురించి ఏం మాట్లాడాలి? సేవింగ్ అయితే 100 కదా, డిక్రీజెస్ అన్నాడు అంటే మైనస్ ఎంత? 10%. పర్సెంట్ అంటే 100లో ఏ పర్సెంట్ వేసినా ఆ పర్సెంట్ అంటే -10 కదా, -10 డిక్రీజ్ అయింది. ఇప్పుడు చూడండి, 60 వచ్చింది. ఇన్కమ్ వచ్చేసి 60. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇన్కమ్ వచ్చేసి 60, ఎక్స్పెండిచర్ ఎంత తెలియదు, సేవింగ్ ఎంత? -10. ఈ -10 అవతలకి వెళ్తే +10 + 60 ఎంత? ఎక్స్పెండిచర్ 70 + 70 అనమాట. అంటే టోటల్గా ఎంత ఇంక్రీజ్ అయింది? 400 మీద 70. ఓన్లీ నేను డిక్రీజ్ గురించి మాట్లాడుతున్నా. ఒకళ్ళు ఇంక్రీజ్ యాడ్ చేస్తే ఇక్కడ 560 అవుతుంది. దీని గురించి మాట్లాడుతున్నాను నేను. ఈ 560 గురించి మాట్లాడట్లేదు. దేని గురించి మాట్లాడుతున్నాను? ఓన్లీ ఇంక్రీజ్. 60 ఇంక్రీజు, 70 -10 డిక్రీజు, +70. ఈ +70 ఎట్లా వచ్చింది? ఇక్కడ ఇన్కమ్ 60 ఉంది, ఇక్కడ సేవింగ్ ఎంత? -60. -60 సేవ్ చేస్తున్నాడు కాబట్టి -60 ఇవతలకి వెళ్తే +10 అవుతుంది. సారీ, -10 + 10 అవుతుంది. 60 + 10 70, అంతే కదా. ఇక్కడ చూడండి, 60 ఉంది ఇన్కమ్, ఎక్స్పెండిచర్ మనకు తెలియదు, -10. ఈ -10 యువతలకు వస్తే 60 + 10 ఎక్స్పెండిచర్ ఎంత? అప్పుడు 70 అవుతుంది. అది 70 అనమాట.
అంటే ఎక్స్పెండిచర్ ఎంత ఇంక్రీజ్ అయింది, 70 ఇంక్రీజ్ అయింది. దేని మీద 400 పర్సంటేజ్ కనుక్కోండి. 70/400 ఇంటూ 100 100 క్యాన్సిల్. 70/4 70/4 ఏమైనా రాసుకోవచ్చు, 35/20 అయింది. 17.5% ఇంక్రీజ్ అయింది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇలాంటి 2 మోడల్స్ తీసుకున్నా డిఫరెంట్ అప్రోచ్తో అక్కడ మీరు క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, మీరు వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు. మీరు ఫస్ట్ చూసి నాకు అర్థం కాలేదని బ్యాక్ అయిపోయారంటే మీరు నేర్చుకోవాలన్నమాట, కొత్తది ఏదో మిస్ అవుతున్నారని అర్థం చేసుకోవాలి. ఓకేనా, 68th క్వశ్చన్ కూడా చూడండి, సేమ్ అలాంటి మోడలే. ఏ మ్యాన్ స్పెండ్ 75% ఆఫ్ హిస్ ఇన్కమ్ ఎంత 75% కట్ చేశాడు. హిస్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. ఇన్కమ్ ఎంత ఇంక్రీజ్ 20% ఇంక్రీజ్ అయింది. అండ్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%. ఫైండ్ ది పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేవింగ్. చూడండి, ఇన్కమ్, ఎక్స్పెండిచరు ప్లస్ సేవింగ్, ఇది మర్చిపోవద్దు అనమాట. మీకు ఐడియా కోసం నేను రాస్తున్నాను, లేకపోతే రాయండి. ఇన్కమ్ ఎంత 75% రాను కదా, 75% ఏమో రాసుకోవచ్చు, 75/100. 75/100 అంటే 3/4. నేను ఏమని చెప్పా, ఈ 4 అనేది ఏంటి, హాఫ్ తర్వాత ఏముంది, ఈ ఇన్కమ్ అన్నాడు. అంటే ఈ 4 అనేది ఏంటి, ఇన్కమ్ అనమాట. ఐని ఇన్కమ్తో డినోట్ చేస్తున్నాం. హాఫ్కు ముందు ఏమైంది, స్పెండ్స్ అన్నాడు. స్పెండింగ్ అన్న ఎక్స్పెండిచర్ అన్న ఒకటే కదా, ఖర్చు చేయటం కదా. ఇది ఏంది, 3 అనేది ఏంది, ఎక్స్పెండిచర్ అనమాట. ఇక్కడ చూడండి, ఇన్కమ్ ఎంత 4 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ఎంత 3. అంటే అప్పుడు అబ్వియస్గా సేవింగ్ ఏమవుతుంది, 1 ఈక్వల్ కాబట్టి ఇక్కడ 4 ఉందంటే యువతల పక్క కూడా బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఇది కూడా 1 అయ్యే ఛాన్స్ ఉంటుంది. 3 + 1 4 అవుతుంది. అర్థమైంది, ఈ 1 ఎట్లా వచ్చింది అర్థమైందా. మనకి ఈ 2 ఇక్కడ నుంచి డెరైవ్ చేసాను. ఈ 1 అనేది సేవింగ్ ఏంది, ఈ 2 యాడ్ చేస్తేనే 4 కాబట్టి ఇక్కడ చూడండి, దీన్ని 400 అని తీసుకోండి, 100తో మల్టిప్లై చేస్తాను ఇన్కమ్ని. ఎక్స్పెండిచర్ కూడా 300 అవుతుంది, సేవింగ్ కూడా ఏమవుతుంది 100 అవుతుంది అనమాట. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇన్కమ్ ఎంత ఇంక్రీజ్ అయింది, 20% ఇంక్రీజ్ అయింది. ఇన్కమ్ని 20% ఇంక్రీజ్ చేయండి. ఓన్లీ ఇంక్రీజ్ గురించి మాట్లాడుతున్నా. పర్సెంట్ అంటే 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 20 × 4 ఏమవుతుంది 80 అవుతుంది అనమాట. +80 ఇంక్రీజ్ అనమాట. ఇప్పుడు చూడండి, ఎక్స్పెండిచర్ ఎంత ఇంక్రీజ్ అయింది, ఎక్స్పెండిచర్ ఇందులో సేవింగ్ గురించి మాట్లాడి, ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత ఇంక్రీజ్ అయింది, 10% ఇంక్రీజ్ అవుతుంది. పర్సెంట్ అంటే 3 zeros క్యాన్సిల్. 10 × 3 ఎంత 30, అంటే 30 ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇన్కమ్ ఎంత, ఇన్కమ్ వచ్చేసి 80, ఎక్స్పెండిచర్ ఎంత 30. అంటే సేవింగ్ ఏమవుతుంది, సేవింగ్ ఇక్కడ ఇదేంది ఇన్కమ్, ఇది ఎక్స్పెండిచరు, సేవింగ్ ఏమవుతుంది 15 కదా, అంతేనా కదా. ఇది ఈక్వల్ కావాలిగా. ఈ ఈక్వేషన్ నుంచి 80 ఇన్కము, ఎక్స్పెండిచర్ 30 ఇంక్రీజ్ అయింది తెలిసింది. అప్పుడు సేవింగ్ ఎంత ఇంక్రీజ్ అయినట్టు 50 ఇంక్రీజ్ అయినట్టు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయినట్టు 50 ఇంక్రీజ్ అయినట్టు. దేని మీద 100 మీద. అంటే చూడండి, 50/100 మనకి కావాల్సింది పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేవింగ్. అంటే ఫస్ట్ 100 ఉంది, తర్వాత 50 ఇంక్రీజ్ అయ్యి 150కి వచ్చింది అనమాట. అప్పుడు ఎంత ఇంక్రీజ్ అయింది, ఇంక్రీజ్ అయిన దాని మీద కదా. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత చేంజ్ వచ్చింది, 50 చేంజ్ వచ్చింది. ఆ 50 ఇక్కడ రాసుకున్నాం. ఎక్కడి నుంచి చేంజ్ వచ్చింది, 100 నుంచి కాబట్టి ఇంటూ 100 ఏమవుతుంది, ఇప్పుడు 50% అనమాట. అర్థమైందా. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇలాంటి మోడల్ తీసుకున్నా. మీకు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎంజాయ్ చేస్తారు. చూడండి, 61st క్వశ్చన్. ఏ మ్యాన్ స్పెండ్స్ 5700 అవుట్ ఆఫ్ హిస్ ఇన్కమ్ ఆఫ్ 850. ఓకేనా, ఇందాక పర్సంటేజ్ గురించి మాట్లాడి ఇప్పుడు వాల్యూస్ ఇచ్చాడు అంతే. ఈ మోడల్ లేటెస్ట్ ప్యాటర్న్ అనమాట. 2 వాల్యూస్ ఇచ్చాడు, స్పెండింగ్ వాల్యూ ఇచ్చాడు, ఇన్కమ్ కూడా వాల్యూ ఇచ్చాడు. ఇఫ్ హిస్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ బై 19%, 13%. ఫస్ట్ ఏదైతే ఇచ్చాడో దాని ఇంక్రీజ్ 19, సెకండ్ ఏం ఇచ్చాడు, ఎక్స్పెండిచర్ ఇచ్చాడు కాబట్టి అది 13%. అట్లా తీసుకోవడం. ఫైన్ ఇది పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేవింగ్. ఇక్కడ చూడండి, స్పెండింగ్ అన్న ఎక్స్పెండిచర్ అన్న ఒకటే కదా, మనం రేషియో తీసుకోవాలన్నమాట, ఎక్స్పెండిచర్ బై ఇన్కమ్. ఓకేనా, ఎక్స్పెండిచర్ ఎంత 5700. ఓకేనా, ఇన్కమ్ ఎంత 550. ఓకేనా, ఇక్కడ చూడండి, 0 క్యాన్సిల్. 19 టేబుల్తో పెట్టండి. 19 3 19 4 19 5. ఓకేనా, ఇప్పుడు దీన్ని 15 టేబుల్తో క్యాన్సిల్ చేయండి. 15 2 15 3. ఇప్పుడు ఇదేంది, ఇది వచ్చేసి 3 వచ్చేసి ఇన్కమ్, ఇది వచ్చేసి ఎక్స్పెండిచర్. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచరు ప్లస్ సేవింగ్. ఇది గుర్తుంది కదా, ఇన్కమ్ ఎంత 3, ఎక్స్పెండిచర్ ఎంత 2. అప్పుడు సేవింగ్ ఏమవుతుంది 1 అవుతుంది అబ్జల్యూట్గా. ఓకేనా, ఇప్పుడు చూడండి, దీన్ని 300 అనుకుంటాను నేను, దీన్ని 200 అనుకుంటాను, దీన్ని 100 అనుకుంటాను. మీకు అర్థం కావడం కోసం ఈ ఈక్వేషన్ రాస్తున్నాను. ఓకేనా, ఇది రాయాల్సిన అవసరం లేదు, కానీ మీకు అండర్స్టాండింగ్, బేసిక్ అండర్స్టాండింగ్ కోసం రాస్తాను. ఇప్పుడు చూడండి, ఇన్కమ్ ఎంత ఇంక్రీజ్ అయింది 19% ఇంక్రీజ్ చేశాడు కదా. 19% చూడండి, పర్సెంట్ అంటే ఎంత 2 zeros క్యాన్సిల్. 19 × 3 57 ఇంక్రీజ్ అయింది. ఓకేనా, తర్వాత ఏమంటుంది, ఎక్స్పెండిచర్ కదా, ఎక్స్పెండిచర్ ఎంత ఇంక్రీజ్ అయింది 13% ఇంక్రీజ్ అయింది. ఎక్స్పెండిచర్ అంటే ఇదే కదా, ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఇక్కడ రాసిన ఎక్స్పెండిచర్ ఎంత ఇంక్రీజ్ అయింది 13 ఇంక్రీజ్ అయింది. 13% అంటే 2 zeros క్యాన్సిల్. 13 × 2 26.
ఇప్పుడు ఈ 56 రావాలంటే 26 ప్లస్ సంథింగ్, 26 ప్లస్ సంథింగ్ అంటే ఇదేంటి? అప్పుడు సేవింగ్ ఏం కావాలా? ఎంత ఇంక్రీజ్ అయినట్టు చూడండి, సేవింగ్ 31 ఇంక్రీజ్ అయినట్టే కదా, అంతే కదా. 26 ప్లస్ 31 అప్పుడే కదా 57 అనేది. దేని మీద ఇంక్రీజ్ అయింది? 100 మీద ఇంక్రీజ్ అయింది. 31/100 ఇంటూ 100. అప్పుడు ఏమైనా పర్సంటేజ్ ఎంత? 31% అనమాట. ఇంక్రీజ్ అనేది చేంజ్ ఎంత? పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేవింగ్ ఎంత? 31%. ఇలా ఫాలో కండి, ఎందుకంటే మళ్ళీ యాడ్ చేశారు అనుకో, 100 ఉంది ఫస్ట్, తర్వాత 130 ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి చేంజ్ ఎంత? 100 నుంచి 131కి చేంజ్ వచ్చింది అనమాట. అంటే 31 చేంజ్ దేని నుంచి? 100 మీద, ఓకేనా, ఇంటూ 100. ఓకే, 31% చేంజ్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది. ఎలక్షన్ కాన్సెప్ట్ చూడండి. 62 క్వశ్చన్. ఇన్ ఎన్ ఎలక్షన్ టూ క్యాండిడేట్స్ పార్టిసిపేటెడ్, 20% ఓట్స్ డిడ్ నాట్ ఓట్. ఈ ఎలక్షన్ కాన్సెప్ట్ ఏంటంటే మామూలుగా బ్రీఫ్ కాన్సెప్ట్ ఇస్తా. మామూలుగా ఏంటంటే ఎలక్షన్లో చాలామంది పార్టిసిపేట్ చేస్తారు. మామూలు కొంత విలేజ్లో ఓటింగ్ లిస్ట్ ఉంటుంది కదా, మామూలు ఓటింగ్ లిస్ట్ ఉంటుంది. ఎంత? 100 ఉందనుకున్న ఓటింగ్ లిస్ట్. దాంట్లో నుంచి కొంతమంది ఓట్ చేయరు, ఓట్ చేయని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇది ఓటింగ్ లిస్టు మొత్తం, ఓటర్లు మొత్తం. దాంట్లో కొంతమంది ఓటింగ్కే రారు, కొంతమంది ఓట్ అయిన తర్వాత కొంతమందికి వేయటం రాదు కదా. ఓటింగ్ వేసేటప్పుడు కొంతమందికి ప్రెస్ చేయటం రాదు అనమాట, బటన్ ప్రెస్ చేయటం రాక మురిగిపోయినాయి అంటారు ఓట్లు కదా, ఇన్వాలిడ్ అనమాట. దాన్ని ఇంగ్లీష్లో ఇన్వాలిడ్ అంటారు, మామూలుగా అయితే మురిగిపోయినాయి అంటారు. కొంతమంది ఓటేయరు, కొంతమంది ఇన్వాలిడ్ అయిపోతాయి. ఇన్వాలిడ్ అంటే మురిగిపోతాయి, ప్రెస్ చేయటం రాక, బటన్స్ ప్రెస్ చేయటం రాక ఇన్వాలిడ్ అయిపోతాయి కదా. అలాంటి దాని గురించి ఇన్వాలిడ్ అయిపోయిన తర్వాత లాస్ట్కి 2 మిగులుతారు. అంటే పోటాపోటీగా కొంచెంమంది ఒకరికంటే ఒకరు తక్కువ, ఒకళ్ళేం విన్ అవుతారు, కొంతమంది దానికి తక్కువలో ఉంటారు అనమాట. అంటే విన్ అయ్యే ఛాన్స్కి తక్కువలో ఉంటారు. అంటే లాస్ట్ 2% ఉంటారు అనమాట. వాళ్ళు వీళ్ళకంటే అంత విన్ అయిపోయారు అనే క్వశ్చన్ ఇస్తాడు అనమాట. ఇక్కడ చూడండి, 20% ఓట్స్ డిడ్ నాట్ ఓట్ అన్నాడు. అంటే ఉన్న వాళ్ళలో కొంతమంది 20% ఓట్ చేయలేదు. తర్వాత 12/2% ఓట్స్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. నేను చెప్పా కదా, కొంతమంది ఓట్ చేయరు, కొంతమంది ప్రెస్ చేయటం రాక, బటన్స్ ప్రెస్ చేయటం రాక డిక్లేర్డ్ ఇన్వాలిడ్ అయిపోతాయి కొన్ని. ఇక్కడే ఓట్ చేయరు, డిడ్ నాట్ ఓట్ అంటాడు, ఇక్కడ ఇన్వాలిడ్ అయిపోతాయి. తర్వాత ఏంటి? విన్నర్ గెట్స్ 60% ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్. ఇది వ్యాలిడ్ ఓట్స్ అనేది ఇక్కడ నేను ఇది గీసాను కదా, దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఎందుకు గీసానో చెప్తాను. ఓకేనా, వ్యాలిడ్ ఓట్స్ 60% ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్ అండ్ 1/5600 ఓట్స్. అంటే ఒకడికి విన్నర్ 60% ఓట్స్ వచ్చాయి, లోజర్కి ఎంత వచ్చినట్టు? అప్పుడు 40% ఓట్స్ వచ్చినట్టే కదా. ఆ 60%కి 40% మధ్య ఎంత వేరియేషన్ ఉందంటే 5600 ఓట్స్ అనమాట. అంటే విన్నరు లోజర్ కంటే 5600 ఓట్స్తో మెజారిటీ అంటారు కదా మన ఎలక్షన్స్లో, మెజారిటీతో గెలిచాడని అర్థం. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ ఓటింగ్ లిస్ట్. దీన్ని 2 టైప్స్గా చేయొచ్చు. దీన్ని 2 టైప్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఇది 100 అనేది ఏమనుకుంటున్నా అంటే ఓటింగ్ లిస్ట్ అనుకుంటున్నాను. దీన్ని ఓటింగ్ లిస్ట్ని ఇట్లా సింబల్తో తీసుకుంటున్నా. ఇప్పుడు 100లో నుంచి పోయిన తర్వాత 20% ఓట్స్ ఏమైపోయినాయి? డిడ్ నాట్ ఓటు. ఓకేనా, 20% ఓట్స్ ఏమైనాయి? డిడ్ నాట్ ఓట్. అంటే 80% ఓట్ చేశారని నాకు అర్థం. 100లో 80% అంత, 100లో ఏ పర్సెంటేజ్ ఇచ్చినా కానీ 80 ఎలా వచ్చింది? 20% ఓట్స్ అనేవి ఏమైపోయినాయి? డిడ్ నాట్ ఓట్. 20% మెంబర్స్ అనేది ఓట్ చేయాలి. మొత్తం నేను 100 అనుకుంటున్నాను. అంటే 100లో 20 పోతే ఇంకెంత మిగులుతాయి? 80 మెంబర్స్ ఓట్ చేశారన్నమాట. ఇది ఓటెడ్. దీనికి డిఫరెన్స్ ఏంటి? విలేజ్లో 100 మెంబర్స్ ఉన్నారు, కానీ ఎంతమంది ఓట్ చేశారు? 80 ఓట్ చేశారు. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్. దీంట్లో ఏంది? 12/2% ఓట్స్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. 12/2% ఓట్స్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. దీంట్లో ఏమైతే 12/2% అంటే ఏంది? 1/8 అని అర్థం అనమాట. 1/8 అని అర్థం. 12/2% అంటే ఎంత? 1/8 అని అర్థం, ఫ్రాక్షన్ వాళ్ళు. అయితే దీంట్లో ఈ 1/8 ఓటర్స్ ఏం చేశారు? ఇన్వాలిడ్ అయిపోయింది. 1/8 అంటే 80లో 1/8 అంటే ఎంత? 10 అనమాట. 10 ఇన్వాలిడ్ అయిపోయాయి. అంటే 70 ఓటర్స్ వ్యాలిడ్ అని అర్థం. అర్థమైందా? అంతే కదా. 1/8 అంటే 1/8 ఆఫ్ 80 డిక్లేర్డ్ ఇన్వాలిడ్, ఓట్స్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. 10 ఓట్స్ అనేది ఏమైపోయాయి? ఇన్వాలిడ్ అయిపోయాయి. మొత్తం ఎంతలో? 80లో 10 ఓట్స్ ఇన్వాలిడ్ అయిపోతే 70 వ్యాలిడ్ అయిపోయాయి. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు దీంట్లో ఏమంటున్నాడు? ఈ వ్యాలిడ్ ఓట్స్లోని ఒకటికి విన్నర్ గెట్ 60% ఓట్స్ అట. విన్నర్కి 60% ఓట్స్ వచ్చాయి, పర్సంటేజ్ ఇది. అప్పుడు లోజర్కి ఎన్ని ఓట్స్ వచ్చినట్టు? ఇది 100 అని తీసుకుంటే, 100 అని తీసుకుంటే, 100% అని తీసుకుంటే వీడికి ఎంత వచ్చినాయి? 60% ఓట్స్ వచ్చినాయి. ఎవరికి? విన్నర్కి ఎన్ని వచ్చినాయి? 60% ఓట్స్ వచ్చాయి విన్నర్కి. అప్పుడు లోజర్కి ఎంత అంటే మిగతా ఓటు ఉంటాడు కదా, సెకండ్ క్యాండిడేట్, వాడికి ఎంత వచ్చినట్టు? 40% ఓట్స్ వచ్చినట్టు. దీన్ని 100% అనుకుంటే, విన్నర్కి ఎంత వచ్చినట్టు? 60% వచ్చినట్టు. లోజర్కి 40%. ఎవరు? నేను చెప్పట్లేదు, ఇది క్వశ్చన్లో ఇచ్చి విన్నర్ గెట్ 60% ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్ అండ్ 1/5600.
అంటే 1/5600 అంటే వీరిద్దరికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉన్నట్టు 5600 ఉన్నట్టు అనమాట. అంటే 60%కి 40%. వీడికంటే వీడు 5600 ఓట్స్తో మెజారిటీతో గెలిచాడు. లూజర్ కంటే విన్నరు 5600 మెజారిటీతో గెలిచాడు కదా. అది మరి ఇక్కడ 60%, ఇక్కడ 40%. ఇక్కడ ఎంత వేరియేషన్ ఉంది? 20% ఉంది. 20% దేంట్లోనే 70లోనే అంతే కదా. 70ని 100% అని తీసుకున్నాం కాబట్టి 70%లోనే 70లోని 20% 5600కి ఈక్వల్. చూడండి 70లోని 20%. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది 5600కి ఈక్వల్. దీని గురించి మనకు చెప్తుంది చూడండి. 70లోని 60% ఓట్స్ విన్నర్కి వచ్చాయి, 70లోని 40% ఓట్స్ లూజర్కి వచ్చాయి. నేను అట్లా విడివిడికి తీసుకోకుండా 70లో 60% అంటే ఇక్కడ 42 కదా. 42లో ఈ పోతే ఏమవుతుంది? ఇంకా ఎంత వస్తుంది? 28 వస్తుంది. అది ఈ అప్పుడు 28కి 48కి డిఫరెన్స్ తీసుకోవాలి. అలా తీసుకోకుండా నేను ఏం చేస్తాను అంటే ఒకసారి ఇక్కడ 60% ఓట్స్, ఇక్కడ 40% ఓట్స్. ఓవరాల్గా ఎంత గ్యాప్ ఉంది? 20% ఉంది. ఆ 20% అంతా 70లో 70ని 20% డిఫరెన్స్ ఉంది అన్నమాట వాళ్ళిద్దరికి. అర్థమైందా? ఇట్లా తీసుకోవచ్చు. 20లో 60%, 42 లూజర్ 28, మళ్ళీ 42, 28 డిఫరెన్స్ తీసుకోవచ్చు. అలా కాకుండా నేను ఏం చేస్తున్నా అంటే ఒకసారి వీడికి 60% ఓట్స్ వచ్చాయి, ఒకసారి వీడికి 40% వచ్చాయి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 20% అన్నమాట. ఈ 20% దీని మీద 70 మీద వ్యాలిడ్ ఓట్స్ మీద. చూడండి 60% ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్. అందుకోసం దీన్ని నేను అబ్జర్వ్ చేసుకున్నాను. వాడు కొన్నిసార్లు ఏమంటాడంటే 60% ఆఫ్ ది ఓటింగ్ లిస్ట్ అంటాడు అన్నమాట. అప్పుడు 60% అనేది 100 మీద వేయాలి. కానీ ఏమంటున్నాడు ఇక్కడ 60% ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్. అందుకోసం దీన్ని గ్రీన్ కలర్లో మార్క్ చేసిన. 60% ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్ అంటే డిఫరెన్స్ ఎంత? 20% ఆఫ్ ది 70. 20% ఆఫ్ ది 70 అంటే జీరోస్ పర్సెంట్ అంటే జీరోస్ క్యాన్సిల్ చేయండి. 14 5600కి ఈక్వల్. అయితే ఓటింగ్ లిస్ట్ ఎంత అన్నాడు? ఓటింగ్ లిస్ట్ ఎంత? 100. చూడండి ఇక్కడ 14 4 కదా, 14 400 అన్నమాట. అప్పుడు ఈ 100 కదా 400తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? అప్పుడు 40,000 అవుతుంది. ఓకేనా? 40,000. దీన్ని ఇంకో వాల్యూలో కూడా మాట్లాడచ్చు. ఇంకో మెథడ్లో చూద్దాం. ఇంకో మెథడ్ చూడండి. ఫస్ట్ ఓటింగ్ లిస్ట్ నెక్స్ట్ అనుకుంటున్నా. దాంట్లో ఏముంటుంది? అసలుకి మొత్తం ఉన్నది ఓటింగ్ లిస్ట్. ఓటింగ్ లిస్ట్ అంటే ఏంటంటే మొత్తం విలేజ్లో మొత్తాన్ని ఓటింగ్ లిస్ట్ అంటారు అనమాట. ఆ ఓటింగ్ లిస్ట్ని నెక్స్ట్ అనుకుంటాను. వాడికి కావాల్సింది కూడా ఓటింగ్ లిస్టే. అలాంటప్పుడు ఓటింగ్ లిస్ట్ కనుక్కున్నప్పుడు ఈ ఎక్స్ వాడాలంట. మిగతా ఈ మెథడ్ వాడాలి. చూడండి దాంట్లో 20% ఓట్స్ డిడ్ నాట్ ఓట్. 20% ఓట్స్ డిడ్ నాట్ ఓట్ అంటే 80% ఓట్ చేశారనే అర్థం. 80%ని ఏమని రాసుకోవచ్చు మనం? 20%ని ఏమని రాసుకోవచ్చు? 1/5 అని రాసుకోవచ్చు. ఈ 1/5ని 1 మెంబర్స్ ఓట్ చేయలేదు అంటే 4/5 మెంబర్స్ ఓట్ చేశారనే అర్థం. అలా అని రాసుకోవచ్చు. 20% ఓట్స్ డిడ్ నాట్ ఓట్. 20% ఓట్స్ చేయలేదంటే 80% మెంబర్స్ ఓట్ చేశారనే అర్థం. 80% అంటే ఎంత? 80/100. 80/100 అంటే 4/5. అలా అన్న తీసుకుని ఏం కాదు. తర్వాత ఏమంటున్నాడు? 12 ఓట్స్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. 12 అంటే ఏమని చెప్పాను నేను? 1/8 అని చెప్పాను. దీంట్లో 1/8లో డిక్లేర్డ్ ఇన్వాలిడ్ అంటే ఓన్లీ ఒక్క మెంబరే డిక్లేర్డ్ ఇన్వాలిడ్ అయిపోయాడు. అంటే 7 మెంబర్స్. 8లో నుంచి 1 తీసేస్తే ఎంత? 7/8 వ్యాలిడ్ అనే అర్థం. అలా తీసుకోవాలన్నమాట. మమ్మల్ని చూడండి మళ్ళీ ఒకసారి. ఇది ఎందుకు తీసుకుంటున్నా అంటే ఎక్స్ ఇంటూ 4/5 అనేది ఏంటంటే 20% ఓట్స్ డిడ్ నాట్ ఓట్. అంటే ఎక్స్లోని 20% ఓట్స్ పోయిన తర్వాత వచ్చిందండి 80% ఉంటుంది కదా. 80%ని ఏమో రాసుకోవచ్చు అంటే 4/5 అని రాసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఓట్స్ ఇదేంటి? ఇంతవరకు ఏంది? ఓట్ చేసిన వాళ్ళు అనమాట. 20% పోను మిగతా వాళ్ళు 4/5 80% ఓట్ చేసిన వాళ్ళు. దాంట్లో ఏమవుతుంది? 12 ఓట్స్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. 12 ఏమో రాసుకోవచ్చు అంటే 1/8 అని రాసుకోవచ్చు. ఈ 1/8లో 8 అనేది ఏంటంటే మొత్తం టోటల్గా వ్యాలిడ్ ఓట్స్ అనమాట. అయితే ఈ వ్యాలిడ్ ఓట్స్లోని ఓటింగ్ లిస్ట్లోని ఒకడు ఏం చేశాడు? ఇన్వాలిడ్ అయిపోయాడు అనమాట. డిక్లేర్డ్ ఇన్వాలిడ్ అంటే ఇంకెంత ఉన్నట్టు? 8లో నుంచి ఒకటి తీసేస్తే ఎంత? 7. దేని మీద? అది 8 మీద. 7/8 అనేది వ్యాలిడ్ అనమాట. రిమైనింగ్ రాసుకోవాలన్నమాట. 1/8లోని ఒక డిక్లేర్డ్ ఇన్వాలిడ్ అయిపోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 7/1 లెస్ చేసిన తర్వాత 7/8 ఉంటుంది. ఇంకా చూడండి ఇక్కడ 60% ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్ అన్నమాట. విన్నర్ గెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఓట్ అయిన తర్వాత వ్యాలిడ్ ఓట్స్. ఇది వ్యాలిడ్ ఓట్స్కి సంబంధించింది. ఇది వ్యాలిడ్ ఓట్స్కి సంబంధించింది. 7/8 అనేది వ్యాలిడ్ ఓట్స్ ఉంది. ఈ వ్యాలిడ్ ఓట్స్ తర్వాత ఏం చేస్తున్నాడు? విన్నర్ గెట్ 60% ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్ కదా. 60% అన్నాడు. 60% 40%. ఇంకొకటికి ఎంత వచ్చినట్టు? మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కాన్సెప్ట్ యూజ్ చేయాలి. ఒకటికి 60% వచ్చాయి, ఇంకొకటికి 40% వచ్చాయి. అప్పుడు
వాడికి డిఫరెన్స్ ఇచ్చాడు కదా మనకి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, 5600 ఇచ్చాడు. ఈ 5600 ఏంది, వీడికి మధ్య డిఫరెన్స్. వీడికి మధ్య డిఫరెన్స్ కాబట్టి మనం ఏం తీసుకోవాలా, 60%, 40% ఇక్కడ తీసుకోవాలి. ఏం తీసుకోవాలో 20% తీసుకోవాలంటే, ఎందుకంటే ఒకటికి 60% వస్తుంది విన్నర్కి, ఇంకొకటి 40% వస్తుంది అన్నమాట. ఈ 40%కి 60% మధ్య డిఫరెన్స్ అంతా 20%. 20% ఏమో రాసుకోవచ్చు 1/5 అని రాసుకోవచ్చు. అర్థమైందా? కొంచెం క్లారిటీగా వీడియోని పాజ్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. 28 అవుతుంది 2 times. ఓకేనా. x = 40,000. ఓకేనా. ఇక్కడ సేమ్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఓటెడ్ 20% పోని 80%, తర్వాత 12.5% పోని మిగతా పర్సెంట్ ఉంటుంది కదా రిమైనింగ్. 12.5 ఏమో రాసుకోవచ్చు 1/8 అని రాసుకోవచ్చు. 1/8 1 పోతే 7/8 మిగులుతుంది. ఇక్కడ మరి నేను 1/4 అని 1/5 అని ఎందుకు రాసుకున్నాను అంటే, విన్నర్ 60% వచ్చినాయి, లోజర్కి 40% వచ్చినాయి. ఈ 5600 ఏంటంటే ఒకటికంటే ఒకటికి ఎక్కువ. లోజర్ కంటే విన్నర్కి మెజారిటీ ఎంత, 5600 అనేది ఏంటంటే ఇద్దరి మధ్య గ్యాప్ ఎంత ఉంది, 5600. ఇక్కడ కూడా ఇద్దరి మధ్య గ్యాప్ ఎంత, 60%కి 40%కి 20% గ్యాప్. అందుకోసమే 1/5 అని తీసుకున్నాం. 60%, 40% అని తీసుకోలేదు. దాని మధ్య గ్యాప్ ఎంత ఉంది, 20% ఉంది, అది 1/5 అని తీసుకున్నాం. ఇది మీకు మ్యాప్ అనేది మైండ్లో ఉంటే ఈ మెథడ్ అప్రోచ్ బాగుంటుంది. ఈ మెథడ్ ఎప్పుడు తీసుకోవాలంటే సీక్వెన్స్లో ఉండాలన్నమాట. అంటే దీని నుంచి దీనికి ఇట్లా ఉండాలి. సీక్వెన్స్లో ఉన్నప్పుడు ఈ మెథడ్ ఫాలో అవ్వాలి, లేకపోతే అన్నిటికీ ఈ మెథడ్ అప్లై అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. చూడండి. In an election, 2 candidates participated. 10% vote did not vote, and out of each 10% votes declared invalid, and the winner gets 70% of the valid votes and win by 7 to 9 votes. Then finally voting list. ఇక్కడ కూడా అంతే కదా, సేమ్ అదే కదా, కానీ ఇక్కడ వేరియేషన్ ఏంది, వ్యాలిడ్ ఓట్స్ దెన్ ఫైనలీ ఓటింగ్ లిస్ట్ సేమ్ కదా. ఇక్కడ చూడండి, 10% votes did not vote, out of which 10% votes declared invalid. చూడండి, ఫస్ట్ ఏమనుకున్నా 100 అని తీసుకున్నాను. 100 అనేది ఓటింగ్ లిస్ట్. ఈ ఓటింగ్ లిస్ట్లోని ఏమైంది, 10% ఓట్స్ డిడ్ నాట్ ఓట్. 10% ఓట్స్ డిడ్ నాట్ ఓట్ అంటే ఇంక 90% ఏమవుతుంది, 90% ఓట్ చేస్తున్నారు కదా. 90%, 100లో 90% ఎంత, 90నే కదా. అంటే ఇది ఏంది, ఓటెడ్ అనమాట. ఓటింగ్ లిస్ట్ అంటే విలేజ్లో ఉన్న ఓటర్లు, దాంట్లో 10% డిడ్ నాట్ ఓట్ కదా. 10% డిడ్ నాట్ ఓట్. తర్వాత అవుట్ ఆఫ్ ఈచ్ 10% ఓట్స్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. మళ్ళీ దీంట్లో ఏమంటున్నాడు, దీంట్లో 10% ఓట్స్ ఏమవుతుంది, ఇన్వాలిడ్ అట. 10% ఇన్వాలిడ్ అంటే 90% వ్యాలిడ్ అనే కదా. 90%లో 90% ఎంత, 90లో 90%. పర్సెంట్ అంటే ఏంది, 2 zeros క్యాన్సిల్. 9 × 9 ఏమంటుంది, 8 అవుతుంది, అంతే కదా. చూడండి, 10% డిడ్ నాట్ ఓట్. 10% డిడ్ నాట్ ఓట్ అంటే 90% ఓటెడ్. 100లో 90 ఎంత, 90. ఇక్కడ రాసుకున్నాం. ఈ 90 ఓటెడ్ అయిన తర్వాత ఓటెడ్లోని కొంతమంది ఏం చేస్తున్నారు, 10% ఓటర్స్ ఏమవుతుంది, డిక్లేర్డ్ ఇన్వాలిడ్. వీళ్ళు ఏం చేశారు, ఈ 10% డిక్లేర్డ్ ఇన్వాలిడ్. ఎందుకు ఇన్వాలిడ్ అయిపోయాడు, బటన్స్ ప్రెస్ చేయడం రాక ఇన్వాలిడ్ అయిపోయారు అనమాట. అర్థమవుతుందా. ఫస్ట్ ఓటింగ్ లిస్టు, తర్వాత 90 మంది ఓట్ చేశారు, 90 మెంబర్స్ ఓట్ చేశారు. తర్వాత 10% మెంబర్స్ ఏం చేశారు, ప్రెస్ చేయడం రాక బటన్ ఇన్వాలిడ్ అయిపోయారు. వాళ్ళు ఎంత, 10% అంటే ఎంత, 9 మెంబర్స్ ఇన్వాలిడ్ అయిపోయారు. ఇక్కడ ఏంది, ఇది వ్యాలిడ్ అనమాట. చూడండి, వ్యాలిడ్ అయిపోయారు. తర్వాత ఏమంటున్నాడు, విన్నర్ గెట్ 70% ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్. విన్నర్ అంటే 70% వచ్చిందట, పర్సంటేజ్ ఇది విన్నర్. ఓకేనా, విన్నర్కి 70% వచ్చాయి. అప్పుడు లూజర్కి ఎంత వచ్చినట్టు, 30% వచ్చాయి అన్నమాట. లూజర్కి 30% వచ్చాయి. కానీ వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత, అండ్ విన్ బై 7 to 90. అంటే మెజారిటీ ఎంత ఉంది, మెజారిటీ కదా. మెజారిటీ ఎంత, 7 to 90. మెజారిటీ అంటే ఏంది, ఒకటికంటే ఒకటికి ఎంత ఎక్కువ వచ్చినట్టు, 40%. వీడికి 40% వచ్చినట్టు. 40% అనేది ఏంది, వ్యాలిడ్ ఓట్స్. ఇక్కడ గ్రీన్ కలర్లో ఎందుకు మార్క్ చేసిన నేను, చూడండి, గ్రీన్ కలర్లో ఎందుకు మార్క్ చేసాను, విన్నర్కి 70% ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్. 70% ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్. వ్యాలిడ్ అంటే ఏంది, దీని మీద కదా. 40% ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్. 40% ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్. వ్యాలిడ్ ఓట్స్ ఎంత, 81. దీనికి ఈక్వల్ 7 to 90కి ఈక్వల్ అనమాట. క్యాలిక్యులేషన్ చేయండి. 40%లో 81, 40% అంటే ఒక 0 క్యాన్సిల్ అయిపోయి 320, 32.4. దీన్ని 7 to 90 ఈక్వల్. వాడికి ఏం కావాలి, ఓటింగ్ లిస్ట్ కావాలి. ఓటింగ్ లిస్ట్ అంటే ఎంత, 100. చూడండి, దీన్ని ఏమో రాసుకోవచ్చు, 100 × 7 to 90/32.4. దీన్ని 8 టేబుల్తో క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు చూడండి, 81 9 జా 81 4 జా 0.4. ఈ 0.4 పోవాలంటే పైన ఇంకొక ఎక్స్ట్రా 0 పెట్టేసుకోండి, 4 × 25. అది దీన్ని ఏమో రాసుకోవచ్చు, 225/00 రాసుకోవచ్చు కదా. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపో.
ఇందులో క్వశ్చన్కి ప్రీవియస్ క్వశ్చన్కి సెకండ్ మెథడ్ కూడా అప్లికబుల్, ఎందుకంటే వ్యాలిడ్ వర్డ్స్ అన్న ప్రతి చోట అప్లికబుల్. 64th క్వశ్చన్ చూడండి. ఇన్ ఎన్ ఎలక్షన్ 2 candidates participated, 20% votes did not cast of their votes, out of which 600 votes declared invalid. ఇక్కడ చూసారు కొంచెం ఏంది వేరియేషన్ వచ్చింది. 600 votes ఏమంటున్నాడు, డిక్లేర్డ్ ఇన్వాలిడ్ అంటున్నాడు. 600 votes ఏమైంది డిక్లేర్. ఇందులో పర్సంటేజ్తో మాట్లాడాను, ఇక్కడ ఏంది కొంచెం ట్విస్ట్ అనమాట. 600 votes డిక్లేర్డ్ ఇన్వాలిడ్, ఇందులో 20% votes డిక్లేర్డ్ ఇన్వాలిడ్ అన్నాడు. అండ్ ది విన్నర్ గెట్ 70% ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్. ఏమి 70% ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్, 70% ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్. ఎప్పుడైనా విన్నర్ గెట్స్ 70% ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్ అని అన్నాడు అనుకో, అలాంటప్పుడు సెకండ్ మెథడ్ చెప్పాను కదా నేను, ఎక్స్ ఇంటూ సంథింగ్ రిమైనింగ్ అని, ఆ మెథడ్ కూడా యూజ్ అవుతుంది. కానీ మిగతా వాటికి ఓటింగ్ లిస్ట్ అన్న వాటికి మాత్రం సెకండ్ మెథడ్ యూజ్ఫుల్ కాదనమాట. అండ్ విన్ బై 1500 votes. చూడండి ఇక్కడ నేను ఏమనుకుంటున్నాను అంటే ఎక్స్ అనుకుంటున్నా దాన్ని, దాంట్లో ఏమైంది 20% ఓట్స్ డిడ్ నాట్ ఓట్. 20% ఏమని రాసుకోవచ్చు, 20%ని 1/5 అని రాసుకోవచ్చు. దీంట్లో 1/5లో 1 డిక్లేర్డ్ ఇన్వాలిడ్, ఓటర్స్ క్యాస్ట్ డిడ్ నాట్ క్యాస్ట్ అన్నమాట. ఒకళ్ళు 5లో ఒకళ్ళు డిడ్ నాట్ ఓట్ చేశారు, అంటే ఓట్ చేయలేదు. అంటే మిగతా 4 members, 5లో 4 members ఓట్ అయ్యారు. రిమైనింగ్ ఎంత, ఒకడు 1/4 క్యాస్ట్ చేయలేదు అనుకో, 1/5 4/5కి క్యాస్ట్ చేశారు, అంటే ఓట్ చేశారని అర్థం. ఈ ఓట్ చేసిన దాంట్లో 600 members ఏం చేశారు, ఇన్వాలిడ్ అయిపోయారు అన్నమాట. 600 voters ఏమయ్యారు, ఇన్వాలిడ్ అయిపోయారు. అంటే లెస్ చేస్తున్నాం. ఇక్కడ దాకా ఏంది, ఎక్స్ ఇంటూ 4/5 ఏంటంటే ఓట్ చేసిన వాళ్ళు 20% ఓట్ చేయలేదు కదా, 80% ఓట్ చేశారు. వాళ్ళు ఓట్ చేసిన వాళ్ళు 4/5. ఈ ఓట్ చేసిన వాళ్ళలో ఏంది 600 members ఏం చేశారంటే ఇన్వాలిడ్ అయిపోయారు. ఎందుకు ఇన్వాలిడ్ అయిపోయారంటే బటన్స్ సరిగ్గా ప్రెస్ చేయటం లేక పేపర్ మలిచి బ్యాలెట్ అంటారు కదా, బ్యాలెట్ బాక్స్లో వేయటం రాక ఇన్వాలిడ్ అయిపోయి మురిగిపోయినాయి అంటారు అన్నమాట. ఇన్వాలిడ్ ఏమంటారు, మురిగిపోయింది. తర్వాత ఏంటి, విన్నర్ గెట్స్ 75%. విన్నర్కి 75% వచ్చినాయి, అంటే లూజర్కి ఎంత వచ్చినట్టు 25% వచ్చినట్టు అన్నమాట. అంటే 100 ఫినిష్ కావాలి కదా, అంటే వీడికి 75% ఓట్స్ వచ్చినాయంటే టోటల్ 100% అనుకోండి విలేజ్ మొత్తాన్ని, ఓటింగ్ లిస్ట్ మొత్తాన్ని. దీంట్లో 20% 25% ఏంది ఇది విన్నర్కి, ఇది లూజర్కి వచ్చినట్టు అన్నమాట. ఈ వేరియేషన్ ఎంత 1500 votes అంటే, ఈ వేరియేషన్ ఎంత 50%. 50% దీని మొత్తంలో 50% అంటే హాఫ్ 1/2, 50% ఏమో రాసుకోవచ్చు 1/2 అని రాసుకోవచ్చు అండి. ఈ 1/2 అనేది దేనికి ఈక్వల్, ఇలా ఈ మొత్తంలోని 1/2 అనేది విన్నర్కి వచ్చాయి, 1500 votes అనేవి విన్నర్కి వచ్చాయి. ఈ 1500 కోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఈక్వల్ చేస్తున్నాను కాబట్టి ఇటు సైడ్ కూడా ఏంది, ఫస్ట్ ఓట్ చేసిన ఇక్కడ దాకా ఓట్ చేసిన వాళ్ళు ఎక్స్ ఇంటూ 4/5 అనేది ఓట్ చేసిన వాళ్ళు, దాంట్లో ఇన్వాలిడ్ అయిన వాళ్ళ తర్వాత దాంట్లో 1/2 అనేది విన్నర్కి వచ్చినాయి అనమాట. ఆ 1/2 విన్నర్కి వచ్చింది ఏది 1500కి ఈక్వల్. ఈ 1/2 అవతలకి వెళ్తే ఏమవుతుంది 3000 అయిపోతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది ఎక్స్ ఇంటూ 4/5 మైనస్ 600. ఓకేనా, ఈ 600 అవతలకి వెళ్తే 3600, ఎక్స్ ఇంటూ 4/5 4/9 కదా. ఇప్పుడు ఏమవుతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4500. ఇప్పుడు కావాల్సింది ఏంది ఓటింగ్ లిస్ట్ అన్నప్పుడు ఈ సెకండ్ మెథడ్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఓటింగ్ లిస్ట్ కాకుండా వ్యాలిడ్ ఓట్స్ అంటారు అన్నమాట. కొన్నిసార్లు వ్యాలిడ్ ఓట్స్ కానీ ఇక్కడ 75% ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్ కాకుండా ఏమంటారంటే ఓటింగ్ లిస్ట్ అంటారు. అలాంటప్పుడు ఫస్ట్ మెథడ్ యూజ్ఫుల్ అవుతుంది. ఫస్ట్ మెథడ్ చూడండి ఒకసారి, ఫస్ట్ ఎంత 100. ఓకేనా, ఓటింగ్ లిస్ట్ ఇది. కానీ దాంట్లో ఎంత 20% ఇగ్నాట్ ఓట్, అంటే 80% ఓట్ చేశారు. ఓకేనా, ఇది ఓటెడ్. 80% ఓట్ అయిన తర్వాత దీంట్లో ఏంది 80x కదా, 80x దీన్ని ఎక్స్ అనుకోండి వాల్యూ తీసేస్తున్నాం కాబట్టి, ఎందుకంటే 600 votes ఏమవుతుంది డిక్లేర్డ్ ఇన్వాలిడ్. 600 votes ఏమవుతున్నాయి అంటే ఇన్వాలిడ్ అయిపోతున్నాయి అన్నమాట. 80x ఓట్ చేశారు. 80 ఇంటూ ఎక్స్లోని ఎక్స్ అనేది ఏంటంటే ఇక్కడ వాల్యూ ఉంది కాబట్టి నేను వాల్యూ చేయడం కోసం పర్సంటేజ్ని ఏం చేస్తున్నాను అంటే 80ని ఎక్స్తో మల్టిప్లై చేస్తున్నాను, ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తున్నాను. ఇక్కడ 600 వచ్చింది. దీంట్లో ఏమంటున్నాడు 75% ఓట్స్ వాడికి వచ్చినాయి, ఎవరికి విన్నర్కి వచ్చాయి. దీంట్లోని ఇంకా 25% ఓట్స్ లూజర్కి వచ్చాయి అన్నమాట. ఈ డిఫరెన్స్ ఎంత 50%. 50% ఏమో రాసుకోవచ్చు, 50% దేని మీద 75% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ అనేది ఏంటి ఇక్కడ, ఇదే కదా వ్యాలిడ్ ఓట్స్ అంటే. ఓకేనా, 50% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. చూడండి 50% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ అంటే 50% అంటే 1/2, వ్యాలిడ్ ఓట్స్ అంటే ఎంత 80x మైనస్ 600 ఈజ్ ఈక్వల్ టు ఎంత వ్యాలిడ్ ఓట్స్. ఈ డిఫరెన్స్ ఎంత 1500కే ఈక్వల్. మళ్ళీ ఇది ఈక్వల్ చేస్తే ఏమవుతుంది 3000. ఇది మళ్ళీ 86 600 అవతలకి వెళ్తే 3600 అవుతుంది. ఓకేనా, 80x కదా 3600, 00 క్యాన్సిల్,
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3 4 జా 3 5 జా 45 వచ్చింది. వాడికి ఏమని కావాలా, ఓటింగ్ లిస్ట్ కావాలి. ఓటింగ్ లిస్ట్ అంటే ఎంత, 100 కదా, 100 ఎక్సే కదా. ఎక్స్ ఎంత వచ్చింది 45 అంటే 45. ఓకేనా, 100 ఎంత, ఓటింగ్ లిస్ట్ ఎంత 100 ఎక్స్, 100 ఇంటూ ఎక్స్ ఎంత 45. ఓకేనా, ఎంత వచ్చేటప్పుడు 4500. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ కూడా చేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్ తోటి మళ్ళీ క్లారిటీగా అర్థం చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి 65 క్వశ్చన్. ఇన్ ఎలక్షన్ 2 candidates participated, 20% votes declared invalid. 20% ఏమైంది, ఇన్వాలిడ్ అయిపోయింది. దాని గెట్స్ 70% ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్. ఇక్కడ కూడా ఏమన్నాడు, వ్యాలిడ్ ఓట్స్. వ్యాలిడ్ ఓట్స్ అంటే సెకండ్ మెథడ్ కూడా అప్లికబుల్ అవుతుంది, 1/9600. బట్ ఇక్కడ ఏమంటున్నాడు, ఫైండ్ ది నెంబర్ ఆఫ్ ఓటింగ్ లిస్ట్ అంటున్నారు, తర్వాత వ్యాలిడ్ ఓట్స్ అంటున్నాడు. ఇలా వ్యాలిడ్ ఓట్స్ కనుక్కోవాలనుకున్నప్పుడు మనకి సెకండ్ మెథడ్ అని చెప్పాను కదా నేను ప్రీవియస్ క్వశ్చన్స్లో, ఆ క్వశ్చన్ అయితే అప్లికబుల్ కాదు. వ్యాలిడ్ ఓట్స్, ఓటింగ్ లిస్ట్కి అయితే మనం ఎక్స్ అని తీసుకుంటాం, కానీ వ్యాలిడ్ ఓట్స్ కనుక్కోవడానికి ఏంటంటే అప్లికబుల్ అవుతుంది, కానీ ఏంటంటే మళ్ళీ కొంచెం టైం కన్స్యూమింగ్ అనమాట. చూడండి ఇక్కడ నేను ఏమనుకుంటున్నా, ఫస్ట్ 100 అనుకుంటాను. 100 అనేది ఏంది, ఓటింగ్ లిస్టు. ఓటింగ్ లిస్ట్లో 20% ఏమైపోయినాయి, డిక్లేర్డ్ ఇన్వాలిడ్. ఇన్వాలిడ్ అంటే ఏంది, 20%. 20% అంటే 100లో 20 మెంబర్స్. ఆ 20 మెంబర్స్ ఏం చేశారు, మురిగిపోయినాయి అనమాట, అంటే ఇన్వాలిడ్ అయిపోయాయి. అంటే 80 మెంబర్స్ ఏమైపోయినాయి, వ్యాలిడే కదా. ఓకేనా, వ్యాలిడ్ అయిపోయి 80 మెంబర్స్ వ్యాలిడ్ అయిపోయి. 80 మెంబర్స్ వ్యాలిడ్ అయిపోయిన తర్వాత దాంట్లో విన్నర్కి ఎంత వచ్చినాయి, 70% వచ్చినాయి. విన్నర్కి 70% వచ్చినాయి విన్నర్కి. అప్పుడు లోజర్కి ఎంత వచ్చినట్టు, 30%. అంటే లోజర్కి వచ్చింది 30%. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు, 9600 ఇచ్చాడు. అదంతా 40%. ఓకేనా, 40% ఆఫ్ దీని మీద 90%, 70% ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్. విన్నర్ గెట్స్ 70% ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్. వ్యాలిడ్ ఓట్స్ అంటే ఇక్కడ ఎంత, 18 కదా. 40% ఆఫ్ 80 ఈజ్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్, 9600కి ఈక్వల్. ఈ డిఫరెన్సే ఈ డిఫరెన్స్కి ఈక్వల్ అనమాట. ఇదేం పర్సంటేజ్లు ఇచ్చాడు, ఇక్కడ వాల్యూ ఇచ్చాడు. పర్సెంట్ అంటే ఎంత, 40% కదా, 2 zeros క్యాన్సిల్ అంటే 32. 32కి 9600 ఈక్వల్. అయితే ఓటింగ్ లిస్ట్ కావాలంట. ఓటింగ్ లిస్ట్ అంటే ఎంత, 100. ఇక్కడ చూడండి 100 కనుక్కుంటారు ఫస్ట్. ఓకేనా, ఇదేంది 32 3 జా తీసుకోవచ్చా, చూడండి 32 3 జా అంటే 300 టైమ్స్. అంటే ఏమవుతుంది, 300 ఇంటూ 100 ఏమవుతుంది, 30,000 అవుతుంది. ఓకేనా, ఇది ఓటింగ్ లిస్టు. తర్వాత ఏమంటున్నాడు, వ్యాలిడ్ ఓట్స్ అంటున్నాడు. వ్యాలిడ్ ఓట్స్ అంటే ఎంత, 80 కదా. చూడండి 32 300 అయితే 80 ఎంత, 32 300 కాబట్టి 18 కూడా ఏమని చేయొచ్చు, 300 తోటి మల్టిప్లై చేయండి. 80 ఇంటూ 300 ఏమవుతుంది, 24,000 అవుతుంది. అర్థమైందా, ఈ మెథడ్ అప్లికబుల్ అవుతుంది. అదే అనుకో ఎక్స్ అనుకుంటారు. ఎక్స్ అనేది ఏంది, ఓటింగ్ లిస్ట్. ఆ మెథడ్లో నుంచి ఎక్స్ అనుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలా, మళ్ళీ ఆ మెథడ్ అయితే మళ్ళీ 20% ఓట్స్ డిక్లేర్ చేసిన తర్వాత దాంట్లోని ఈ వ్యాలిడ్ ఓట్స్ కనుక్కోవాలన్నమాట. 20% 80% కనుక్కోవాలి. 80% కనుక్కుంటే అప్పుడు మీకు వ్యాలిడ్ ఓట్స్ వస్తాయి. ఈ మెథడ్ కొంచెం మళ్ళీ టైం టేకింగ్ అనమాట. ఈ మెథడ్ ఫాలో అవ్వండి. ఓకేనా, ఎందుకు ఫాలో అవుతున్నాను ఇక్కడ నేను, మళ్ళీ ఎక్స్ అనేది ఏంది, ఓటింగ్ లిస్ట్ కనుక్కుంటాను ఈ సెకండ్ మెథడ్లో. కనుక్కున్న తర్వాత ఏంది, వాడికి కావాల్సింది వ్యాలిడ్ ఓట్స్. వ్యాలిడ్ ఓట్స్ ఎప్పుడు వస్తాయి, 20% డిక్లేర్డ్ ఇన్వాలిడ్. ఈ 20% తీసేయాలి, వచ్చిన ఎక్స్లో నుంచి 20% లెస్ చేయాలి. అంటే 80% కనుక్కుంటే అప్పుడు మీకు వ్యాలిడ్ ఓట్స్ వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మీకు సెకండ్ మెథడ్ ఎక్కడ ఈజీ అవుతుందో కూడా చెప్తున్నా. ఓకేనా, సెకండ్ మెథడ్ ఎక్కడ ఈజీ అవుతుంది, ఫస్ట్ మెథడ్ ఎక్కడ ఈజీ అవుతుందో కూడా చెప్తున్నా. ఇక్కడ చూడండి ఓటింగ్ లిస్ట్ అన్నాడు. ఓటింగ్ లిస్ట్ అన్న చోట విన్నర్ గెట్ 60% ఆఫ్ ది ఓటింగ్ లిస్ట్ అన్నాడు. అలాంటి చోట సెకండ్ మెథడ్ అప్లికబుల్ కాదు. అప్లికబుల్ అవుతుంది కానీ టైం కన్జ్యూమింగ్ అనమాట. చూడండి, నేను ఎలక్షన్ 2 candidates participated, 10% did not vote. 10% ఓట్ చేయాలి అంటే 90% ఓట్ చేశాను. 300 ఓట్స్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్ అండ్ విన్నర్ గెట్స్ 60% ఆఫ్ ది ఓటింగ్ లిస్ట్. అందుకోసం నేను గ్రీన్ సింబల్లో ఇక్కడ మెన్షన్ చేశాను. 80% ఇక్కడ చూడండి 60% ఆఫ్ ది ఓటింగ్ లిస్ట్. ఓటింగ్ లిస్ట్ అన్నది చూసిన 60% ఆఫ్ ది ఓటింగ్ లిస్టు అంటే పైన మనం 100 తీసుకుంటాం చూసినాం, విలేజ్లో ఉన్న వాళ్ళతో కంపేర్ చేసినాడు. అలాంటి టైంలో సెకండ్ ఆప్షన్ మీకు యూజ్ కాదు, సెకండ్ మెథడ్ అనేది యూజ్ కాదు అనమాట. ఇదే మీకు కొంచెం ప్రాక్టీస్ చేస్తుంటే ఏ మెథడ్ని ఎక్కడ యూజ్ చేయాలని అర్థమవుతుంది. అందుకోసం మీకు క్లియర్గా చెప్తాను అనమాట. ఎక్కడ ఫస్ట్ మెథడ్ యూజ్ అవుతుంది, ఎక్కడ సెకండ్ మెథడ్ యూజ్ అవుతుంది. ఓటింగ్ లిస్ట్ అన్న దగ్గర సెకండ్ మెథడ్ యూజ్ కాదు, యూజ్ అవుతుంది కానీ టైం కన్స్యూమింగ్. చూడండి విన్ బై 900 ఓట్స్. చూడండి ఫస్ట్ ఇక్కడ 100 తీసుకుంటాను. 100 తీసుకున్న తర్వాత ఏమైంది, 100x 100 అని తీసుకోండి. ఇప్పుడు దీంట్లో ఏంది 10% డిడ్ నాట్ ఓట్ అంటే 90% ఓటెడే కదా. ఇదేంది, ఇది ఓటింగ్ లిస్టు. ఇదేంది 10% డిడ్ నాట్ ఓట్ అంటే 90% ఓటెడ్ అయ్యారు, 90 మెంబర్స్ ఓటెడ్ అయ్యారు. ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి 90x అని తీసుకోండి. దీంట్లో ఏమైంది, 300 ఓటర్స్ ఏమయ్యారు, డిడ్ నాట్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. వీళ్ళేంది 300 మెంబర్స్ ప్రెస్ చేయడం రాంగ్ ప్రెస్ చేశారు. 90xలోని 300 డిక్లేర్డ్ ఇన్వాలిడ్. ఇదేంది వ్యాలిడ్ అనమాట. ఈ గ్రూప్ ఏంది వ్యాలిడ్ ఓట్స్. 300 తీసేస్తున్నా, మురిగిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఓట్స్ మురిగిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసేసిన తర్వాత ఏమైంది వ్యాలిడ్ వచ్చింది.
ఈ వ్యాలిడ్ ఓట్లోనే ఏం జరుగుతుంది ఇప్పుడు విన్నర్కి ఎంత వచ్చింది, విన్నర్ గెట్ 60% ఆఫ్ ది 60% ఆఫ్ ది విన్నర్ దాకా ఏమన్నా వ్యాలిడ్ ఓట్స్ అన్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నాం ఓటింగ్ లిస్ట్ అంటున్నాం. ఓటింగ్ లిస్ట్ అంటే ఎంత, ఇది 60% ఉన్నాడు కాబట్టి 100లో 60% ఎంత ఇప్పుడు తెలిసిందా, వేరియేషన్ ఏందో ఇందులో క్వశ్చన్ కింద దాకా వ్యాలిడ్ ఓట్స్ అన్నాను, 60% ఆఫ్ ది వ్యాలిడ్ అన్నాను. కానీ ఇక్కడ ఏమంటున్నా నేను, ఇక్కడ 60% ఆఫ్ ది వ్యాలిడ్ అనట్లా, 60% ఆఫ్ ది ఓటింగ్ లిస్ట్ అంటున్నాం కదా. 60% ఆఫ్ ది ఓటింగ్ లిస్ట్. ఓటింగ్ లిస్ట్ అంటే ఏంది, ఇదే కదా 100x కదా. 60% అంత 100xలో 60x, 100లో ఏది వేసినా కానీ అది అవుతుంది. కానీ మనకి ఇక్కడ మరి విన్నర్ కింద వచ్చినాయి, మొత్తం వ్యాలిడ్ అయింది ఇది. ఓకే, విన్నర్కి ఇది వచ్చింది. అప్పుడు లోజర్కి ఏమవుతుంది, లోజర్కి ఎంత రావాలా, దీంట్లోంచి తీసేసిందే కదా. 90x - 300లో 60x తీసేస్తే వచ్చేదే కదా. మొత్తం వ్యాలిడ్ అయింది ఇవి. దాంట్లో ఇద్దరే ఉన్నారు పర్సన్స్, ఒకడేం విన్నరు ఒకడేం లోజరు. ఒకడికి 60x వచ్చినాయి, మొత్తం ఉన్న ఇవి. ఇంకొకరికి ఎంత రావాలా, 30x - 300 రావాలి. అప్పుడే కదా ఇది ఇవి కలిపి మొత్తం వ్యాలిడ్ అయిన ఓట్స్ అన్నీ ఇవి. ఈ వ్యాలిడ్ అయిన ఓట్స్ ఒకటి 60x వచ్చినాయి, అది ఓటింగ్ లిస్ట్తో కంపేర్ చేసుకుంటే. ఇంకొకటికి 30x - 300. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు, వేరియేషన్ అంతా ఒకటికొకటికి 900 ఓట్స్ అని ఇచ్చాడు. 900 ఓట్స్ కదా, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే 60x - 30x - అయితే ప్లస్ అవుతుంది. 300 ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, 900 ఓట్స్ ఇచ్చాడు. ఈ 300 ఓట్లకి వెళ్తే ఏమవుతుంది, 600 అవుతుంది కదా. ఈ 60x - 30x ఏమైనా రాసుకోవచ్చు, 30x అని రాసుకోవచ్చు. 0 0 క్యాన్సిల్. x ఈజ్ ఈక్వల్ టు 20. వాడికి ఏం కావాలా, ఫైండ్ ది నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. వ్యాలిడ్ ఓట్స్ అంటే ఏంటి, ఇవే కదా. ఇక్కడ కనుక్కోవట్న్నాడు, డైరెక్ట్గా మనం ఇక్కడికి వెళ్తున్నాం. అదే సెకండ్ మెథడ్ డైరెక్ట్గా ఇది వ్యాలిడ్ ఓట్స్ కనుక్కోవడానికి ఇంపాసిబుల్ అనమాట. అంటే కొంత ప్రాసెస్ చేసిన తర్వాత వ్యాలిడ్ ఓట్స్ కనుక్కోవచ్చు. ఎందుకంటే వ్యాలిడ్ ఓట్స్ కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, మీరు ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటారు, ఈజీగా మజా వస్తుంది అనమాట. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ 20. వ్యాలిడ్ ఓట్స్ అంటే ఏంది, ఇదే కదా 90x. x అంటే ఎంత, 20 - 300. ఇదే కదా వ్యాలిడ్ ఓట్స్ అంటే. ఈ x ప్లేస్లో ఏం పెట్టాలో 20 పెట్టాలన్నమాట. ఇదేంటి 1800 - 300 అంటే ఎంత, 1500. ఏమేంటి వ్యాలిడ్ ఓట్స్ అన్నమాట. మీకు సెకండ్ మెథడ్లో డైరెక్ట్గా ఈ వ్యాలిడ్ ఓట్స్ కనుక్కోవడం రాదు, అందుకోసం ఆ మెథడ్ ఇంపాసిబుల్ అని చెప్పారు. పాసిబులే కానీ డైరెక్ట్ సెకండ్ మెథడ్ కూడా పాసిబులే కానీ కొంచెం టైం టేకింగ్ తీసుకుంటున్నారు. మీరు డైరెక్ట్గా కనుక్కోవాలంటే ఓటెడ్ కనుక్కోవచ్చు, వ్యాలిడ్ కనుక్కోవచ్చు. అలా దాంట్లో పాసిబుల్ కాదు. దాంట్లో మళ్ళీ ఎక్స్ కనుక్కోవాలి. ఎక్స్ కనుక్కున్న తర్వాత 10% తీసేసి అప్పుడు 90% కనుక్కుంటే అప్పుడు వస్తుంది అనమాట. ఓకేనా, మీరు చేస్తాను కొద్దీ మీకు అర్థమవుతుంది. నేను చెప్పేది అర్థం కాకపోయినా కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. In an election, 2 candidates participated. 20% voters did not vote. 20% ఓట్ చేయలేదు. 120 voters declared winner. 120 votes ఏమైనాయి, మురిగిపోయింది, ఇన్వాలిడ్ అయిపోయింది. విన్నర్ విన్స్ బై 200 votes అండ్ విన్నర్ గెట్స్ 41% ఆఫ్ ది ఓటర్ లిస్ట్. ఓటర్ లిస్ట్ అంటే ఓటింగ్ లిస్ట్. దీనికి కూడా ఏంది, సెకండ్ మెథడ్ కొంచెం పాసిబుల్ కాదు. పాసిబుల్ అయినా కానీ ఏమవుతుంది, కొంచెం మీకు లెందీ అయిపోతుంది అన్నమాట, టైం కన్స్యూమింగ్ అనమాట. అందుకోసం ఏంది, ఫస్ట్ మెథడ్ ఎప్పుడైనా మ్యాక్సిమం ఫస్ట్ మెథడ్ ఫాలో కాండి. ఓకేనా, 100x అని తీసుకుంటాను. 100x అని తీసుకుంటాను అంటే ఇక్కడ 200 ఓట్స్ 120 ఓట్స్ ఇన్వాలిడ్ అన్నాడు. వ్యాలిడ్ అనేది ఇందాక దాకా ఏంది, ఫస్ట్ క్వశ్చన్స్లో పర్సంటేజ్లో మాట్లాడు, ఇక్కడ వాల్యూలో మాట్లాడతాను కాబట్టి వాల్యూ కోసం ఏం చేస్తున్నాను, 100 × x ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తాను. దీంట్లో 20% ఓటర్స్ డిడ్ నాట్ ఓట్. ఇదేంది ఓటింగ్ లిస్ట్ అనమాట. 100 అనేది ఏంది ఓటింగ్ లిస్ట్. 100లో 20% డిడ్ నాట్ ఓట్. 20 పోతే ఏమవుతుంది, 80 ఏమైంది, 80x ఏమవుతుంది, ఓట్ చేశారు అనమాట. 20 ఓటర్స్ ఓట్ చేయలేదు కానీ 80 మెంబర్స్ ఓట్ చేశారు, 80x ఓట్ చేశారు. 80x ఓట్ చేసిన తర్వాత ఏమైందా, 80x ఓట్ చేసిన తర్వాత ఏమైంది, 120 ఓట్స్ ఏమైపోయినాయి, మురిగిపోయినాయి. 120 ఓట్స్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. అంటే 80x - 120 ఓట్స్ ఏమైపోయినాయి, ఇన్వాలిడ్ అయిపోయినాయి. ఇన్వాలిడ్ తీసేస్తాను, నేను ఏం చేస్తాను, సబ్ట్రాక్ట్ చేస్తాను. 80xలో నుంచి ఓటెడ్లో నుంచి 120 మురిగిపోయిన ఓట్స్ని తీసేసిన తర్వాత నాకు ఏమొస్తుంది, వ్యాలిడ్ వస్తాయి అన్నమాట. ఈ వ్యాలిడ్ లేని ఏమైపోయిందంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత 41% విన్నర్ గెట్స్ ఏమైంది, 41% ఆఫ్ ది ఓటింగ్ లిస్ట్. 41% ఆఫ్ ది ఓటింగ్ లిస్ట్ అంటే ఇదే కదా, ఎంత, 41%. ఓకేనా, అర్థమైందా. ఇప్పుడు ఓటింగ్ లిస్ట్ అంటే ఇందాక మనం తీసుకున్నాం విన్నర్ గెట్స్ వ్యాలిడ్ ఓట్స్ అని అన్నాం. కానీ ఇప్పుడు ఏం తీసుకుంటున్నాం, నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్లో ఈ క్వశ్చన్లో విన్నర్ గెట్స్ 41% ఆఫ్ ది ఓటింగ్ లిస్ట్. 41% 100లో ఎంత, 41 కదా, 100 మీద ఏ పర్సెంట్ వేసినా కానీ అదే అవుతుంది. ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ అనమాట. ఇది విన్నర్కి వచ్చిన పర్సంటేజ్. ఇది విన్నర్కి వచ్చిన పర్సంటేజ్, విన్నర్కి వచ్చిన మార్క్స్ అనమాట, అంటే ఓట్స్. ఇక్కడ అప్పుడు లోజర్కి ఎంత వచ్చినట్టు, మొత్తం టోటల్ ఓట్స్ ఎన్ని, ఇవే కదా టోటల్ ఓట్స్, 80x - 120. దాంట్లో విన్నర్కి ఎంత వచ్చినాయి, 41x వచ్చినాయి. అంటే మిగతా ఎంత, 39x - 120నే కదా. టోటల్ ఉన్న ఓట్స్ ఇవే, వ్యాలిడ్ అయిన ఓట్స్ ఇవే.
దాంట్లో ఒకటికి 41x వచ్చింది. టూ క్యాండిడేట్స్ ఉన్నారు అనుకున్నాం. 2 క్యాండిడేట్స్ ఉంటే విన్నర్కి 41x వచ్చింది. అప్పుడు లోజర్కి ఎంత వచ్చినట్టు 39x మైనస్ 120 కదా లోజర్కి వచ్చేది. ఓకేనా. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య వేరియేషన్ ఎంత ఇచ్చాడు, 200 ఓట్స్ తోటి విన్నర్ విన్ అయ్యాడు అంటున్నాడు మరి 200 ఓట్స్. మరి మామూలుగా ఈ రెండింటికి వేరియేషన్ ఎంత, 41x మైనస్ 39x మైనస్ హాఫ్ మైనస్ ప్లస్ ఈ రెండింటి మధ్య వేరియేషన్ 120 తీసుకుంటే వేరియేషన్ ఎంత 200కి ఈక్వల్ అన్నమాట. ఈ రెండింటి మధ్య వేరియేషన్ ఈ 200కి ఈక్వల్. కొంచెం 2x ప్లస్ 120 ఈజ్ ఈక్వల్ టు 200. 2x ఈజ్ ఈక్వల్ టు 120 అవతలకి వెళ్ళిపోతే ఏమైతే 80, x ఈజ్ ఈక్వల్ టు ఏమైతే 40 అన్నమాట. మనకి ఏం కావాలో ఫైండ్ ఇది ఓటింగ్ లిస్ట్ అంటే ఎంత x 100x 100 ఇంటూ 40 ఈజ్ ఈక్వల్ టు ఎంత 4000. కానీ ఒకవేళ వ్యాలిడ్ ఓట్స్ కావాలని అనుకో 80x ఇంటూ x ప్లేస్లో పెడితే 40 పెడితే మైనస్ 120. అలా ఏదైనా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సెకండ్ మెథడ్ అలా ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబుల్ కాదు. పాసిబుల్ అవుతుందంటే మళ్ళీ x కనుక్కోవాలి. xలో నుంచి 20% తీసేస్తే ఓటెడ్ వస్తాయి. 20%లో 120 తీసేస్తే వ్యాలిడ్ అవుతాయి. మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి బ్యాక్ అప్రోచ్ రావాలంట. అదంతా ప్రాసెస్ ఎందుకని మీరు ఫస్ట్ మెథడ్ ఫాలో కావాలని చెప్తాను. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్.